అమ్మా ఇవాళ రాత్రి చంటిగా నేను సెకండ్ షో సినిమా పోయి వస్తాం. డాడీ కూడా చెప్పి వచ్చినాక. అరే ఇవాళ అమావాస్య ఆదివారం, పైగా అర్ధరాత్రి దయ్యాలు తిరిగే టైంలో సినిమా ఏంద్రా? ఏహని అవ్వా, అది మా హీరో సినిమా, ఫస్ట్ నేనే చూడాలి, లేకపోతే మా దోస్తు గాల ముందు నా ఇచ్చేది మొత్తం పోతుంది. అరే చెప్తార్థమైతే ఆరా, ఇవాళ అందరు తిప్పేస్తారు. అవన్నీ దాటినావు అనుకో, ఎవడెవడో రోగాలు వచ్చి నీ మేడకు చుట్టుకుంటాయి. మమ్మీ నా గురించి నీకు తెలియదు అనుకుంటా, శ్మశానంలోనే బిర్యానీ తినే రకం నేను, అవన్నీ నాకు జుజుబి. అరే దివానొక్క పోరాడా, అమావాస్య అని చెప్తార్థమైతే ఆరా నీకు. అయ్యయ్యి తిప్పేస్తారు, అయ్యయ్యి దాటొచ్చి అది నొత్తంది ఇది నొత్తంది అని చెప్పు, అప్పుడు చెప్తా నీ సంగతి. ఇగో మమ్మీ, అమావాస్య అంటారేమన్నా ఆమ్ల వాసన మెడకు చుట్టుకోనికి, ఇక దయ్యాలంటావా? మనం చెప్తే నోరు మొయ్యాలా అంతే. నేను పోతాను మమ్మీ, బాయ్. వీడు చెప్తుంటలేడు కదా, వీళ్ళు అయ్యే రాని, వీళ్ళు అయ్యి వచ్చిన తర్వాత నేను సంగతి చెప్తా. ఆగురా ఆగురా అంటే బొరబొర ఉంటాడు కదా, ఇదైనా దాటైతే రాని బిడ్డ. వచ్చిన తర్వాత వీళ్ళు రెండు కాళ్ళు ఇరగొట్టి మూలకు కూర్చోబెడతా, ఇంకోసారి బయటికి పోకుండా. అరే మావా, ఏమున్నదిరా సినిమా, ఆ ఫైట్ సీన్ద్రా, ఎలివేషన్ సీన్ద్రా, గూస్ బంప్స్ అసలు. ఏమా హీరోకి చాలా మామూలు విషయం రాది, ఎంతైనా మూవీ సూపర్ హ్యా, 1000 కోట్లు ఈజీగా వస్తాయి. మొత్తం చీకటి చీకటి ఉన్నది ఇక్కడ, తొందరింటికి పోదాం పదా. అరే మనం ఎన్నిసార్లు సెకండ్ షో సినిమా పోలేదు, ఎన్నిసార్లు పోలేదు ఈ రోడ్ల మించేది. ఈ రోడ్లన్నీ మన ఇంట్లో పాయికాన పోయి వచ్చినంత ఈజీగా పోయి రావచ్చు మనం. అట్లా కాదురా మావా, ఇవాళ ఏదో అమావాస్య అట, తిప్పేస్తారట, దయ్యాలు తిరుగుతాయట, అందుకే తొందర పోతే అయిపోద్ది కదా. అరే మావా, వాటికి కూడా భయపడతాను అవరా నువ్వు? తిప్పేసిల్లు అనుకో పక్క నుంచి పోదాం. దయ్యాలంటావా, ఏమన్నా అనిపించినాయి అనుకో, మనం ఎప్పుడు చూడలేదా, చూసి ఆగి చెప్తాం. చల్, నేనెందుకు భయపడతారా? ఎందుకు, తొందర ఇంటికి పోతే మంచిగా నిద్రపోవచ్చు కానీ అట్లా అన్నా. అరే మావా, నీ వెనకేదో తెల్ల ప్రత్యక్షమైందిరా. అబ్బా కమలాసన్, ఇది ఏప్రిల్ ఫుల్ చేయడానికి, ఇది ఏప్రిల్ కాదు, ఇది మార్చే. అరే అమ్మతో రా, ఒక్కసారి చూడరా, నీకు దండం పెడతా. ఏయ్ ఎవరు నువ్వు, రోడ్డు కడ్డంగా ఉన్నావు? ఏరా తిక్క తిక్కగా ఉందా, గోస్టును పట్టుకొని ఎవరు అని అడుగుతాను. ఇగో నాకు గోస్ట్ రైడర్ తప్ప గోస్ట్ల గురించి తెలియదు, పక్క ఇంటి వాళ్ళు నేను. అరే మావా, దయ్యం రా, అట్లా మాట్లాడకురా, నాకు లాగు తడిచిపోతోంది. ఇగో మా దోస్తుగాడు నేను దయ్యం అంటాండు, నిజమేనా? అరే నీకు దయ్యం లెక్క కనిపిస్తలేనారా నీకు? తెల్లటి బట్టలు అర్ధరాత్రి వేసుకొని ఎవరొస్తారు? నాకు కాళ్ళు చేతులు కూడా లేవు, కావాలంటే చూసుకో. అంటే ఇప్పుడు నువ్వు దయ్యం అంటావు? అవునరా, అదే కదా చెప్పేది ఎప్పటి నుంచి. ఇగో నాకు డౌట్, ఏమనుకోవద్దు మరి. సరే అడుగు. ఇగో నేను బట్టలు వేసుకొని పొద్దున పోయి సాయంత్రం వచ్చే వరకు మొత్తం జిడ్డు అవుతాయి, పిండుతాంటే మొత్తం నల్లగెళ్తది. మా అవ్వ తిట్టకుండా తిట్టుకుంటా పిండుతా అంటది. నీ బట్టలు తెల్లగా ఉన్నాయి కదా, ఏ సబ్బు వాడతావు నువ్వు? అరే మావా, దయ్యాలను అడిగే ప్రశ్నేనారా ఇది? ఇగో మాకు సబ్బులు గట్రా ఉండవు. ఓ సర్ఫులో లిక్విడ్లు వాడతారా? అవుట్ కూడా, ఏం మాట్లాడతానవరా, నాతోటే వికటహాసమా, నీ సంగతి చెప్తా ఉండు. అరే ఇప్పుడు నీకు మంత్రం వేసినా నీ కాళ్ళు చేతులు పనిచేయవు, కావాలంటే చూసుకో. నా కాళ్ళు చేతులు సూపర్ గా పనిచేస్తానే, కావాలంటే చూసుకో. అరే మావా, నా కాళ్ళు చేతులు పనిచేస్తలేవురా ఇక్కడ. ఇదిగో దయ్యం గారు, మీకు దండం పెడతా, ఏదైనా ఒక మంత్రం వేసి నా కాళ్ళు చేతులు పనిచేసేటట్టు చేయండి. వెనక్కి తిరగకుండా పోయి ఇంటి పోయి పండుకుంటా, ఇంకోసారి ఇటు వస్తే ఒట్టు. ఏరా దయ్యం అన్నావు, మంత్రం అన్నావు, కాళ్ళు చేతులు పనిచేయమన్నావు, నాయి పని చేయకుండా పోతాయి అనుకుంటే వాడి పని చేయకుండా పోతున్నాయి కదా, మంత్రాలకు సింతకాయలు రాలే ఇక్కడ. అరే బాబు, నీ కాళ్ళు చేతులు పని చేసేలా మంత్రం వేయాలంటే నువ్వు ఒక పని చేయాలి. చెప్పండి దయ్యం గారు, మీకు దండం పెడతా. దండం పెట్టాలన్నా కూడా చేతులు ఎత్తలేవు ఇక్కడ. వీడికి భయం లేనట్టున్నది, నా ఈగో హట్ అయింది, వీడి చేత సారీ చెప్పించి ఇంటికి వెళ్ళిపోండి, వదిలేస్తా. అరే మావా, ఆ సారీ ఏదో చెప్పారా ప్లీజ్ రా. సారీ సింగిల్ పోరీ, నీ పెళ్లికి నా డొక్కులారీ, సరిపోతుందా? ఎంత పొగర్రా నీకు, నా తోటి దయ్యాన్ని పిలుస్తా, అప్పుడు చెప్తా నీ సంగతి. అరే ఒక్క దయ్యానికే వణికిపోతాను ఇక్కడ, రెండో దయ్యం వస్తే
వనకడం కాదు, డైరెక్ట్ పైకే పోతా. నేను ఉండరా, ఊరికే తుత్తు అంటావు. ఇక్కడ మాట్లాడుకుంటాను కదా. ఏమైంది మిత్రమా, ఎందుకు పిలిచావు నన్ను? ఇగో వీడు చాలా ఓవర్ చెప్తాండు, వీని సంగతి చూద్దాం బట్టు మనం. హలో, ఎక్స్క్యూజ్ మీ పేరేంటో తెలుసుకోవచ్చా? నా పేరా ప్రియా. వావ్, వాట్ ఎ నైస్ నేమ్. నా డ్రీమ్ గర్ల్ మీరేనా? డ్రీమ్ గర్ల్ ఏంట్రా చెత్తనాయాలా, ఏం మాట్లాడతాను? ఇదిగో బ్రదరు, నేను ఎప్పుడు పడుకున్నా నా కలలోకి ప్రియా అనే అమ్మాయి వచ్చేది. ఆమెను కలవాలని కుతూహలంగా ఉండేది బాగా. ఈ రోజు కలిసింది. చాలా థ్యాంక్ యూ బ్రదరు, నీ వల్లే జరిగింది ఇదంతా. ఇదిగో బ్రదరు, నేను చేసుకుంటే ప్రియా అనే అమ్మాయినే చేసుకోవాలనుకున్నా. ఈ అప్పటి నుంచి ప్రియా పచ్చళ్ళు, ప్రియా పాలు, ప్రియా అనే పేరుంటే చాలు పోయి కొనుక్కునేటోన్ని ఏదున్నా. ఏటంటావురా బంటే? చూసావా ప్రియా, నేను నీకు పడిపోయా అని సింబాలిక్ గా వాడు నోటితోడు చెప్పలేకున్నా కింద పడి చెప్పాడు. వాళ్ళు వదిలేసిన వాళ్ళ చేతులతోటి చంపేలా నువ్వు చేసేటట్టున్నావు కదరా. చూసావా ప్రియా, నా ప్రేమను యాక్సెప్ట్ చేస్తావో చెయ్యవోనని నాకంటే బాధ వానికే ఎక్కువ ఉంది. ఎలా గుక్క పెట్టేడుస్తున్నాడు చూడు. అరే వాళ్ళు చంపడు కాదురా, నేనే చచ్చిపోతారా ఇక. ఇగో ఏదో ఒక మంచి పోరు నీకు సెట్ చేస్తా, ఈ దయ్యాలతో నీకు సెట్ కాదు, అర్థమైతుందా? ఇదిగో బ్రదరు, నాకు మనుషుల మీద నమ్మకం ఏంది? బ్రేకప్లు అంటారు, వేకప్లు అంటారు, టేకప్లు అంటారు. అవన్నీ మన వల్ల అయ్యే పనులు కాదు. దయ్యం అనుకో, మంచిగా హ్యాపీగా లవ్ చేసుకోవచ్చు. పైగా కాంపిటీషన్ ఉండదు. ఇదిగో వీడు మనల్ని వదిలిపెట్టేలా లేడు, మనమే జంప్ అయిదాం. ఇదిగో ప్రియా ప్రియా ప్రియా, బాగా చూసుకుంటానే నిన్ను. అరే జఫా, లేరా ఇక ఇంటికి పోదాం. ఏంటి, నేను ఇంకా చచ్చిపోలేదా, బతికే ఉన్నానా? వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.